హలో, వస్తే పనికిమాలిన ఆటిల్లారా, ఎంత కష్టపడి ఎన్ని దేవుళ్ళు మొక్కి నవమాసాలు మోసి కని తిని తినక తల్లిదండ్రి కోటి ఆశలు పెట్టుకొని పెంచుతున్నారు మగపిల్లలు కావాలి కావాలని. మీలాంటి దరిద్రం ఉండలు ఉండమట్టే చంపేస్తారని అసలు మగవాళ్ళు పుట్టటల్లా. పాపిష్టి ముండల్లారా, పుట్టినోళ్ళని ఎందుకే, మంచిగా ఉండేవాళ్ళని ఎందుకే చంపుతున్నారు? మీ అందాలతో ఎరేసుకొని ఊరి మీద పడి తిరగండి, 100 మందిని తగులుకోండి. వద్దంది ఎవరు అసలు? మీకు చేసుకుంటే సంసారం చేస్తే చేసుకోండి, లేకపోతే మాకు ఇష్టం లేదని పెళ్ళి మానేసేయండి. ఎవరే మిమ్మల్ని చేసుకోమంది? పాపిష్టి ముండల్లారా. తల్లిదండ్రి కోత మిగిలిస్తున్నారు ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు అసలు మీరు? పాపిష్టి ముండల్లారా, మీకేం హక్కు ఉంది? 60 సంవత్సరాల వాళ్ళని చంపటం, 20 సంవత్సరాల వాళ్ళని చంపటం, 30 సంవత్సరాలు, 40. దేవుడు అసలు ఇచ్చిందే 50 సంవత్సరాలు. ఈ 50లో 20 సంవత్సరాలకే మీరు చంపేస్తే తల్లిదండ్రులు ఏం కావాలి? అసలు మీకేం హక్కు ఉంది చంపటానికి? ఇట్లాగే మీ అందరు కలిసి చేస్తున్నారనుకో, చట్టం వస్తుంది. ఆడవాళ్ళు నోరు ఎత్తకుండా, ఆడవాళ్ళు బయటికి వెళ్ళకుండా, అసలు వెనకటి కాలంలోనంటే గాజులు మోగితే చిట్టుకు కట్టేసి కొట్టేవాళ్ళంటే అట్లాంటి రోజులు రావాలి. అసలు బాగుంటుంది. స్వాతంత్రం అని స్వతంత్రం ఇవ్వాలి ఆడవాళ్ళకని చెత్త వాగుడు అంత వాగితే ఇదిగో ఇట్లా తల్లుల్ని కడుపు కోత మిగిలిస్తున్నారు. ఎందుకు పాపిష్టి ముండల్లారా? వచ్చిద్ది మీకు వినాశకాలం, ఖచ్చితంగా వచ్చిద్ది.